నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. వరికి సంబంధించి సమగ్ర పోషక యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎలా చేయడం ద్వారా మనం అధిక దిగుబడి పొందగలుగుతాం, ఎలాంటి పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది, ఇలాంటి అనేక విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ రాములు గారు. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో సార్. సార్తో మనం మాట్లాడదాము, వరికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాము. సార్, ఫస్ట్ మన టాపికే సమగ్ర పోషక యాజమాన్యం కాబట్టి అసలు సమగ్ర పోషక యాజమాన్యం చేయాలి, ప్రతి పంటకు కూడా అవసరం అంటుంటారు కాబట్టి అసలు అంటే ఏంటి సార్? సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏంటి అసలు? సమగ్ర పోషక యాజమాన్యం అంటే సహజంగా ప్రతి పంట వాటి యొక్క జీవితకాలం పూర్తి కావాలంటే దాదాపుగా 17 నుంచి 21 పోషకాలు అవసరం. అయితే ఈ పోషకాలన్నీ కూడా నేల నుంచి అదేవిధంగా వివిధ సోర్సెస్ ద్వారా మనము నేలకు అందించడం జరుగుతుంది. అయితే ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్, పోషకాలకు సంబంధించినటువంటి సోర్సెస్ అన్నిటినీ మనము మిళితం చేసి పంటల లోపల పోషకాల యాజమాన్యాన్ని కనుక చేపట్టినట్లయితే దాన్ని మనం సమగ్ర పోషక యాజమాన్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో భాగాలుగా మనం ఏవి విభజించవచ్చు, అంటే ఎలా ఉంటాయి కేటగిరీస్? ప్రధానంగా సమగ్ర పోషక యాజమాన్యంలో 4 అంశాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అందులో మొట్టమొదటిది మనము పంట పండించేటువంటి నేల, రెండవది సేంద్రియ ఎరువులు, మూడవది జీవన ఎరువులు, నాలుగవది రసాయనిక ఎరువులు. ప్రధానంగా ఈ 4 అంశాల మీదనే మనకు ఈ సమగ్ర పోషక యాజమాన్యం అనేటువంటిది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ప్రధానం నేల అంటే భూమి బాగుంటే పంట బాగా పండుతుంది కాబట్టి నేల అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి ఈ నేల అనేది సమగ్ర పోషక యాజమాన్యంలో ఎలాంటి పాత్ర వహిస్తుంది, ఎలా ఉండాలి, ఏంటి ఓవరాల్గా దాని గురించి చెప్పండి. అయితే ప్రధానంగా ప్రతి మొక్క లేదా ప్రతి పంట తనకు కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ ప్రత్యేకంగా లేదా ప్రాముఖ్యంగా కేవలం నేల నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే దాదాపుగా 17 నుంచి 25 పోషకాలు, 21 పోషకాలు ఏవైతే అనుకున్నామో అందులో ఒక కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్, ఈ రకంగా మనకు 21 పోషకాలు ఉంటాయో అందులో ఒక కార్బన్ మాత్రమే మనకు మొక్కలు వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. మిగతా పోషకాలన్నీ మనకు నేల నుంచి మాత్రమే ప్రతి పంట లేదా మొక్క తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రతి పోషకము కూడా నేల నుంచి మాత్రమే మొక్క తీసుకోవాల్సి ఉంటుంది కనుక నేల అతి ముఖ్యమైనటువంటి అంశం. ఏ రకంగా అంటే నేలలో పోషకాలు సరిగా ఉంటేనే మొక్క సరిగా పోషకాలను తీసుకొని మనకు ఆశించినటువంటి సరి అయినటువంటి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేల అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో నేల పాత్ర ఏమిటి అంటే నేల లోపల ఏవైతే పోషకాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ ఎక్కువ ఉన్నటువంటి పోషకాలు మొక్క ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నేల లోపల పోషకాలు మధ్యస్థంగా ఉన్నాయనుకోండి, మొక్క మధ్యస్థంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేల లోపల పోషకాలు తక్కువ మోతాదులో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా నేల నుంచి పోషకాల లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. తద్వారా మొక్కకు తక్కువ మోతాదులో మాత్రమే మనకు పోషకాలు అనేటువంటి అందడం జరుగుతుంది. దాని ద్వారా మనకు పంట యొక్క దిగుబడి మీద ప్రభావితం చూపిస్తుంది. అంటే ఓవరాల్గా నేల లోపల పోషకాల లభ్యత అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. నేల యొక్క పోషకాల అవైలబిలిటీ ఏ రకంగా ఉంటుంది అనే దాని మీదనే మనకు వచ్చేటువంటి పంట యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా రమణ సార్ ఏంటంటే పోషక యాజమాన్యం అనగానే ఎరువులు, అంటే ఎరువులు అనగానే రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఎంత వాడాలి ఏంటనేది పక్కన పెడితే రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి ఈ రసాయన ఎరువులు పోషక యాజమాన్యంలో ఎలాంటి పాత్ర వహిస్తాయి, ఎలా ఉంటుంది అంటే? అంటే మనకు సమగ్ర పోషక యాజమాన్యంలో ఏదైతే మనకు ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి 4 అంశాలు ఉంటాయో, మొట్టమొదటి నేల, రెండవది జీవన ఎరువులు, మూడవది రసాయనిక ఎరువులు, నాలుగవది మన సేంద్రియ ఎరువులు. ఇందులో ప్రధానమైనటువంటిది రసాయనిక ఎరువులు. రసాయనిక ఎరువులు దాదాపుగా మొక్కకి ఎంతైతే పోషకాలు అవసరమో అందులో 50% వరకు మనము రసాయనిక ఎరువుల రూపంలో మొక్కలకు పోషకాలను అందించడం జరుగుతుంది. అంటే సమగ్ర పోషక యాజమాన్యంలో ఖచ్చితంగా ఈ రసాయనిక ఎరువుల పాత్ర మనకు 50%, దగ్గర 50 నుంచి 60%గా
ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, జీవన ఎరువుల గురించి కూడా చెప్పండి. అంటే రసాయన ఎరువుల తర్వాత మరి జీవన ఎరువులు ఎలా వాడతా, ఆ జీవన ఎరువుల వాడకం మీద సంబంధించి పోషక యాజమాన్యం ఏ విధంగా డిపెండ్ అయ్యింది? సమగ్ర పోషక యాజమాన్యంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత అనేది దాదాపుగా ఒక 10 నుంచి 15% వరకు ఉంటుంది. ఏదైతే 50% అంటే మొక్క కావలసినటువంటి పోషక పదార్థాలలో 50% రసాయనిక ఎరువుల ద్వారా ఇచ్చినట్లయితే మిగతా 10 నుంచి 15% కేవలం ఈ జీవన ఎరువుల ద్వారా మాత్రమే మనం సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అంటే 10 నుంచి 15% మనం జీవన ఎరువుల ద్వారా మొక్కలకు లేదా పంటకు పోషక యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సేంద్రియ ఎరువుల గురించి కూడా చెప్పండి. రైట్, సేంద్రియ ఎరువులు సేమ్ ఏదైతే జీవన ఎరువులు 10 నుంచి 15% ఉంటాయో సేంద్రియ ఎరువులను కూడా మనము 10% నిర్దేశించినటువంటి మోతాదులో మనం 10% వరకు మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాల యొక్క సరఫరా అనేటువంటిది ఈ సేంద్రియ ఎరువుల ద్వారా మనం 10% నిర్దేశించుకోవచ్చు. ఓకే, వరికి సంబంధించినటువంటి రకాలు ఏ రకాలు ఎంచుకోవాలి ఏంటి అనేది మనకు ఇవాళ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే వరి లోపల సమగ్ర పోషకాల యాజమాన్యం. మనకు వరి లోపల సమగ్ర పోషకాల యాజమాన్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి అంశము నేల, తర్వాత రసాయనిక ఎరువులు, తర్వాత జీవన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులు. ఈ వరికి సంబంధించి పోషకాల యాజమాన్యం సమగ్ర పోషక యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వరి లోపల సమగ్ర పోషక యాజమాన్యంలో మొట్టమొదటి అంశము మనకు సేంద్రియ ఎరువులు. ఈ సేంద్రియ ఎరువులను కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సేంద్రియ ఎరువులు అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నటువంటి బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ అంటాం, అంటే వాటి యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, అందులో పోషకాల శాతం తక్కువగా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది పెంట, ఉలలో లభించేటువంటి పెంట పోగు అని చెప్తాం. రెండవది కాంపోస్ట్ లాంటివి, వర్మి కాంపోస్ట్ కానీ అర్బన్ కాంపోస్ట్ కానీ సిటీ కాంపోస్ట్ కానీ ఇవన్నీ కాంపోస్ట్కు సంబంధించినటువంటివి. మిగతావి పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలుగ, పెళ్లిపిసర, పెసర్లు, బబ్బెర్లు, మినుములు లాంటివి, అంటే మన పచ్చిరొట్టను అందించేటువంటి ఎరువులు. ఇవి మనము ప్రధానంగా వరి లోపల సమగ్ర పోషక యాజమాన్యం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ సేంద్రియ ఎరువులలో ఈ 2 రకాలు. తర్వాత మనకు రసాయనిక ఎరువులు. రసాయనిక ఎరువులు చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరము, పొటాషియము, జింకు, ఐరన్, ఇవి ప్రధానంగా మనము వీటి గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా జీవన ఎరువులు కనుక చూసినట్లయితే మనకు వరి లోపల జీవన ఎరువులు ప్రధానంగా అజోల్లా, అజోస్పైరిలం, అజటోబ్యాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. అదేవిధంగా ఈ పోషకాలలో కనుక మనం ఇంపార్టెన్స్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే జింకు, అదేవిధంగా ఇనుము, ఐరన్. ఓకే, సరే, ఎరువుల మోతాదు గురించి వాటిని ఏ రకంగా వాడాలి ఏంటి అనే దాని గురించి కూడా కొంచెం క్లియర్. అయితే ఇందులో మనకు ప్రధానంగా ఎరువులను కనుక చూసుకున్నట్లయితే వరి లోపల మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది నత్రజని. అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో 3 జోన్లు ఉంటాయి, అందులో 3 జోన్లకు 3 రకాలుగా సిఫారసు చేయడం జరుగుతుంది. సాధారణంగా వర్షాకాలం అంటే వానాకాలంలో సిఫారసు చేసిన మోతాదు ఎంత అంటే 48 కేజీల నత్రజని, అదేవిధంగా 20 కేజీల భాస్వరం, అదేవిధంగా 16 కేజీల పొటాషియం. ఈ 48 కేజీల నత్రజని అనేటువంటిది దాదాపుగా వేసుకునే విధానం. 48 కేజీల నత్రజని అంటే దాదాపుగా 2 బస్తాల నుంచి 2 బస్తాల బావు వరకు మనకు యూరియాగా చెప్పుకోవచ్చు. ఈ యూరియాను మనము ఏ రకంగా మన వరి పంటలో మేనేజ్ చేసుకోవాలనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇది మనకు స్వల్పకాలిక రకాలైతే కనుక ఈ మొత్తం వేయవలసినటువంటి నత్రజని మోతాదును 3 భాగాలుగా చేసుకోవాలి. అదేవిధంగా మధ్యస్థ రకం, దీర్ఘకాలిక రకాలు అయినట్లయితే ఈ మనం వేయవలసినటువంటి నత్రజని మోతాదును 4 భాగాలుగా విభజించి వేసుకోవాలి. మరి ఈ 3 భాగాలు 4 భాగాలు ఎప్పుడు వేసుకోవాలి అంటే మొట్టమొదటి భాగము నాట్లు వేసేటప్పుడు వేసుకోవాలి, అదేవిధంగా రెండవది దుబ్బుకు వచ్చినప్పుడు వేసుకోవాలి, మూడవది మనకు ఈనే ముందు అంటే పొట్టకచ్చే ముందు కూడా మనం వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యస్థ రకం, మధ్యస్థ దీర్ఘకాలిక, మధ్యస్థ ఏజ్, అదేవిధంగా దీర్ఘకాలిక వరి రకాలకైతే దాదాపు 4 సార్లు వేసుకోవాలి. నాటేసినప్పటి నుంచి 15 నుంచి 20 రోజుల గ్యాప్లో మనకు పొట్టకచ్చే కంటే ముందు ఈ 4 సార్లు మనం నత్రజని ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా మనము భాస్వరం ఎరువులను కనుక చూసుకున్నట్లయితే
దాదాపుగా ఈ భాస్వరపు ఎరువులను కంపల్సరీ దుక్కిలోనే వేసుకోవాలి. అది దాదాపు 20 కేజీల భాస్వరం ఎరువులు అంటే దాదాపుగా ఒక డిఏపి బస్తా. ఒక డిఏపి బస్తాను మనకు దమ్ము చేసిన తర్వాత నాటేసే ముందు దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. తర్వాత పైపాటుగా మాత్రం కాంప్లెక్స్ ఎరువులను వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే రైతులంతా సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి గుణం ఏమిటంటే నత్రజని అంటే యూరియా షార్టేజ్ ఉన్నా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కాంప్లెక్స్ ఎరువులను ఖచ్చితంగా రైతులు టాప్ డ్రెస్సింగ్ 20 రోజులకు 40 రోజులకు పుట్టకొచ్చే ముందు కూడా మనకు కాంప్లెక్స్ ఎరువులను రైతాంగం వాడడం జరుగుతుంది. తద్వారా ఈ భాస్వరం నిల్వలు మన ప్రాంతంలో మన నేలలలో బాగా పేరుకొనిపోయి దీని యొక్క ప్రభావం మిగతా పోషకాల లభ్యత మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భాస్వరం ఎరువులను దుక్కిలోనే వేసుకోవాలి. అదేవిధంగా మనకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేసుకోకూడదు. తర్వాత 3వ పోషకము పొటాషియం. ఓకే సార్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు. భద్రయ్య గారు ములుగు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే భద్రయ్య గారు. నమస్తే అండి. ఓకే అండి, వరి పంటకు సంబంధించి ఎరువుల యాజమాన్యం సార్ ఉన్నారు. మీకు ప్రశ్న ఏంటో అడగండి, వింటున్నారు. అది వరిలో సార్ నమస్తే అండి. సార్ ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం, చెప్పండి భద్రయ్య గారు. వరిలో ఇప్పుడు ఒక వారం రోజులు అవుతుందండి వేసి. ఇప్పుడు మనం ఎటువంటి నత్రజని ఎరువులు ఎట్లా వేసుకోవాలి ఏంది అనేది దాని గురించి ఏమన్నా చెప్తారా? అంటే ఇప్పుడు నాటేసి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది సార్. వారం. నాటేసేటప్పుడు ఏమన్నా వేసిర్రా? దుక్కిలో కొంచెం ఎస్హెచ్పి వేసినాం సార్. ఎంత వేసిండ్రు? విత్తనానికి ఒక బ్యాగ్. ఓకే, అంతే, దాంట్లో వేసినాం సార్. 2 ఎకరాలకు 2 బ్యాగులు వేసినాం. ఓకే, అయితే ఏమేమి వేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఎకరానికి సిఫారసు చేసినటువంటి మోతాదు మనకు భాస్వరం ఎరువును కనుక చూసినట్లయితే దాదాపు 20 కేజీలు. 20 కేజీలు అంటే ఒక డిఏపి బ్యాగు లేదా ఒక డిఏపి బ్యాగ్కు సమానమైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏదైతే ఉంటుందో అది 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మనకు ఒక డిఏపి బ్యాగ్తోని సమానం. అయితే మీరు ఆల్రెడీ ఒక ఎకరానికి 1 బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మీరు వేశారు కాబట్టి ఇంకా మీరు మళ్ళీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మీరు ఏంటంటే ఇంకొక 2 బస్తాలు అంటే ఎకరానికి 3 బస్తాలు మనం నాటేసేటప్పుడు కనుక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసినట్లయితే మళ్ళీ మనం ఇక డిఏపి వేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండాల్సింది. దాదాపు మీరు 6 రోజులు అంటున్నారు కాబట్టి 10 రోజుల వరకు కూడా మనము భాస్వరంను వేసుకోవచ్చు. నాటేసినాక 10 రోజుల వరకు కూడా మనం దాన్ని బ్యాసల్ కిందనే అంటే వేసిన దాని కిందనే మనం గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు వీలైతే ఖచ్చితంగా ఒక 30 బస్తా లేదా అర బస్తా డిఏపిని ఇప్పుడు దాదాపుగా వారం రోజులు అంటున్న 10 రోజుల లోపు ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వేసుకోండి. ఒక అర బస్తా నుంచి 30 బస్తా మీరు డిఏపిని వేసుకోండి. అదేవిధంగా ఈ డిఏపితో పాటుగా ఒక 30 నుంచి 35 కేజీల యూరియాను, ఎందుకంటే ఆల్రెడీ 18% 9 కేజీల నత్రజని అందులో ఉంటుంది కాబట్టి దాదాపు 30 కేజీల యూరియాను 30 కేజీల యూరియా అదేవిధంగా ఒక బస్తా డిఏపిని ఇమ్మీడియట్గా మీరు వేసేసుకోండి. తర్వాత మిగతా మళ్ళీ 30 రోజులకు మళ్ళీ ఒక 30-35 కేజీల యూరియాను మళ్ళీ వేసుకోండి. మళ్ళీ తర్వాత 65 నుంచి 70 రోజుల లోపు మళ్ళీ మిగతా 30 నుంచి 35 కేజీల యూరియాను వేసుకున్నట్లయితే దగ్గర మీరు 110 నుంచి 115 కేజీల యూరియా అవుతుంది. అదేవిధంగా ఒక డిఏపి బస్తా అవుతుంది. పొటాషియం మాత్రం ఖచ్చితంగా ఒక అర బస్తా మనకు దాదాపు సిఫారసు 16 కేజీలు అంటే దగ్గర ఒక అర బస్తా పొటాష్. ఎందుకంటే ఒక బస్తా పొటాష్లో మనకు 30 ఎంఓపి బ్యాగులో 30 కేజీల మనకు పొటాషియం ఉంటుంది కాబట్టి అరబస్తా వేసుకున్నట్లయితే దాదాపుగా 15 కేజీల పొటాషియం మనకు ఒక ఎకరానికి సరిపోతుంది. కాబట్టి మీరు పొటాషియం వీలైతే ఒక 12 నుంచి 15 కేజీలు ఇప్పుడు, అదేవిధంగా మళ్ళీ మిగతా 12 నుంచి 15 కేజీల ఎంఓపి రూపంలో ఉన్నటువంటి పొటాషియంను మీరు లాస్ట్ డోసు యూరియా వేసేటప్పుడు దానిలో కలుపుకొని వేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మనకు ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చు ఆదా అవుతుంది. అదేవిధంగా మీకు పంట కూడా దిగుబడి తగ్గకుండా బాగుంటుంది. అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.
ఎస్, రైతు మిత్రులారా వింటున్నారు కదా, వరికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వరి పంటకు సంబంధించి పోషక యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఏ నెల రకం ఏంటి, మీరు ఉన్నటువంటి దాంట్లో పరిస్థితుల్లో మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి అంటే సార్ ఉన్నారు. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వరి పంటకు సంబంధించి రైతులు సమగ్ర పోషక యాజమాన్యం చేయాలంటే అంటే ఏదేది ఎంతెంత వాడాలి, ఎలా వాడాలి, ఏంటి అనేది మేబీ కొంతమంది పంట మారుస్తుంటారు, కొంతమంది కొత్తగా వచ్చే రైతులు కూడా ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఒక విధానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? అయితే మనం సమగ్ర పోషక యాజమాన్యం గురించి మాట్లాడినప్పుడు అందులో ప్రధానమైనటువంటి అంశం మొట్టమొదటిది నేల అనుకున్నాం. నేల అంటే నేల లోపల సహజ సిద్ధంగానే మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు కొద్ది మోతాదులో ఉండడం జరుగుతుంది. అయితే ఆ కొద్ది మోతాదులో ఏ మేరకు ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సమగ్ర పోషక యాజమాన్యం మనం ప్రతి పంటలో చేయాలనుకుంటే ఖచ్చితంగా నేల లోపల మొక్కకు కావలసినటువంటి పోషకాల లభ్యత ఏ మేరకు ఉంది అనేటువంటిది చూసుకోవాలి. అంటే ఎట్లా చూసుకోవాలి అంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత నేల లోపల పోషకం యొక్క లభ్యత ఏ రకంగా ఉంది, తక్కువగా ఉందా, మధ్యస్థంగా ఉందా, ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనము పంటకు వేయాల్సినటువంటి సిఫారసు మోతాదు మనకు తెలుస్తుంది. ఉదాహరణకు వరి అయితే 48 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం, 16 కేజీల పొటాషియం. మొదటగా మనం నేలలో లభ్యమయ్యేటువంటి పోషకం స్థాయిని నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు తక్కువగా ఉన్నదనుకోండి, నేల లోపల మనం నత్రజని కనుక చూసుకున్నట్లయితే నత్రజని యొక్క లభ్యత నేల లోపల తక్కువగా ఉంది. మరి సిఫారసు చేసినటువంటి మోతాదు 48 కేజీలు. మరి అప్పుడు ఏం చేయాలి? సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా మనము తక్కువగా నేలలో లభ్యత ఉంది కాబట్టి మనకు సిఫారసు చేసినటువంటి మోతాదును ఒక 30% పెంచుకోవాలి. 30% అంటే 48 కేజీలకు 30% అంటే దగ్గర దగ్గర 12 కిలోలు. 12 + 48 60 కేజీల నత్రజని. 60 కేజీల నత్రజని అంటే దాదాపు ఒక బస్తా యూరియా లోపల 21 కేజీల నత్రజని ఉంటుంది. దగ్గర దగ్గర దాదాపు మనకు 20 అంటే 3 బస్తాలు యూరియా. అంటే మనం పోషకాల స్థాయిని నిర్దేశించుకోవాలి. ఫస్ట్ నేల లోపల ఎంత ఉంది, తర్వాత మన సిఫారసు చేసినటువంటి మోతాదు 48 కేజీలు, తక్కువగా ఉన్నట్లయితే 30% పెంచుకోవాలి. మన నేల లోపల మధ్యస్థంగా ఉన్నట్లయితే సిఫారసు చేసినటువంటి మోతాదును పెంచకూడదు, తగ్గించుకోకూడదు. మనకు ఎంతైతే సిఫారసు ఉంటుందో అంత మేరకు మాత్రమే మనం పోషకాలను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఎక్కువ ఉన్నదనుకోండి, మన నేల లోపల లభ్య నత్రజని శాతం ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తాము అంటే 30%, 25 నుంచి 30% తగ్గించుకుంటాం. అంటే 48లో 12 కిలోలు తీసేస్తే 36 కిలోలు. 36 కిలోలు అంటే దాదాపుగా ఒక యూరియా బస్తాలో 21 కేజీ ఉంటుంది. అంటే బస్తన్నర. దాదాపుగా మనకు 36 అంటే 30 బస్తా. ఒక బస్తా మీద మళ్ళీ ఇంకొక బస్తాకు 30 బ్యాగు. అంటే దగ్గర దగ్గర 2 బస్తాలు అనుకుందాం. ఈ 2 బస్తాల యూరియాను మనం నిర్దేశించుకుందాం. నిర్దేశించుకున్నప్పుడు మనకు 2 బస్తాల యూరియా మనకు ఎక్కువ ఉన్నట్లయితే 2 బస్తాలు, మధ్యస్థంగా ఉన్నట్లయితే 2 బస్తాల బావు, తక్కువగా ఉన్నట్లయితే 3 బస్తాల యూరియా అని మనం శాస్త్ర ప్రకారం నిర్దేశించుకున్నటువంటి మోతాదు. ఇందులో మనము ఈ సమగ్ర పోషక యాజమాన్యం కనుక పాటించాలంటే మనం వేయాల్సినటువంటి పూర్తి నత్రజనిలో సగభాగం వివిధ సోర్సెస్ ద్వారా, ఏదైతే మనం సేంద్రియ ఎరువులు అనుకున్నాం, అదేవిధంగా జీవన ఎరువులు అనుకున్నాం, అదేవిధంగా నేల నుంచి, అదేవిధంగా రసాయనిక ఎరువుల ద్వారా. అంటే రసాయనిక ఎరువులను 50%కి కట్టడి చేయాలి. అంటే దాదాపుగా 3 బస్తాల యూరియా కనుక అనుకుంటే 1 బస్తాన్నర యూరియా రూపంలో ఉన్నటువంటి నత్రజనిని ఇవ్వాలి. మిగతా బస్తాన్నర యూరియా రూపంలో ఉన్నటువంటి పోషకాన్ని మనం వివిధ సోర్సెస్ ద్వారా, జీవన ఎరువుల ద్వారా కానీ, సేంద్రియ ఎరువుల ద్వారా కానీ మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మనం సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించినట్టు అవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు నత్రజని ఎరువుల గురించి మిమ్మల్ని ముందు కూడా అడిగాను, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. అంటే ఓవరాల్గా నత్రజని ఎరువుల గురించి అంటే రకంగా ఏ విభాగంగా అంటే ఏ రకంగా విభజించుకోవాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి, అంటే వేటి ద్వారా సోర్స్, అదంతా కూడా ఒకసారి నత్రజని ఉపయోగం గురించి కానీ, నత్రజని ఏ రకంగా వాడాలి ఏంటి అనేది దాని మోతాదు గురించి కానీ ఒకసారి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నత్రజనిని రకాలను బట్టి, అంటే స్వల్పకాలిక రకాలైతే 3 సార్లు వేసుకోవాలి, మధ్యస్థ దీర్ఘకాలిక రకాలైతే 4 సార్లు వేసుకోవాలి. ఆ 3 సార్లు ఎప్పుడంటే నాటేసేటప్పుడు 1/3, 30 నుంచి 35 రోజులకు 1/3, అదేవిధంగా మిగతా పుట్టకొచ్చే ముందు మిగతా పూర్తి భాగాన్ని వేసుకోవాలి. అదే మధ్యస్థ దీర్ఘకాలిక రకాలకైతే నాటేసినప్పుడు 1/4,
15 నుంచి 20 రోజులకు 1/4 అంటే పావు 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 అట్లా 4 రకాలుగా మనం 4 భాగాలుగా వేసుకోవాలి నత్రజని ఎరువు. జీవన ఎరువుల గురించి కూడా వాటి ఏ రకాలుగా వాడాలి ఏంటి అనేది జీవన ఎరువుల గురించి ఒకసారి. వరిలో మనకు ప్రధానంగా జీవన ఎరువులు 4 రకాల జీవన ఎరువులను వాడుకుంటాం. అందులో ప్రధానమైనటువంటిది అజొల్లా. దీన్ని ఎట్లా మనం ఈ జీవన ఎరువుల యొక్క వరి లోపల ఈ జీవన ఎరువుల యొక్క పనితనం ఏంటంటే ఇవి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని అవి వాటి ఆకుల ద్వారా కాండం ద్వారా వేర్ల ద్వారా పీల్చుకొని స్థిరీకరణ చేస్తాయి అన్నమాట. అంటే అవి ఫిక్సేషన్ చేస్తాయి. ఆ ఫిక్సేషన్ చేసినటువంటి నత్రజని మనకు ఏదైతే వరి పంట ఉంటుందో ఆ వరి పంటకు ఉపయోగపడుతుంది. ఇందులో మనకు అజొల్లా అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి జీవన ఎరువు. దీన్ని ఏ రకంగా మనం వేసుకోవాలంటే ఫస్ట్ మొదటి దుక్కి దున్నినప్పుడే దున్ని దాదాపు ఒక 100 నుంచి 150 కేజీల అజొల్లా మనము ఆ మొదటి దుక్కి దున్నినటువంటి నేలకు చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఒక 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాలి. వేసుకొని దాదాపుగా 2 నుంచి 3 వారాలు ఆ అజొల్లాను పెరగనివ్వాలి. పెరగనిచ్చిన తర్వాత మళ్ళీ మనం నాటేసే ముందు అంటే దమ్ము కొట్టే ముందు ఆ భూమి లోపల కలే దున్నినట్లయితే దగ్గర దగ్గర 3 టన్నుల వరకు ఈ అజొల్లా పచ్చిరొట్ట ఎరువు మనకు నేలకు యాడ్ కావడం జరుగుతుంది. తద్వారా దాదాపుగా 10 నుంచి 12 కేజీల నత్రజని మనకు ఈ వరి పొలాలకు ఒక ఎకరానికి మనం 100 నుంచి 150 కేజీల అజొల్లాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 50 కేజీలు చివరి దుక్కిలో కనుక మనం మొదటి దుక్కిలో వేసుకొని 2 నుంచి 3 వారాలు పెరగనిచ్చి మనం కలే దున్నినట్లయితే దగ్గర దగ్గర 3 టన్నుల పచ్చిరొట్ట ఎరువు నేలకు అందుతుంది. అదేవిధంగా 10 నుంచి 12 కేజీల నత్రజని మనం ఒక ఎకరం పొలానికి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి జీవన ఎరువు. ఇంకా రెండో జీవన ఎరువు ఏంటంటే అజటోబ్యాక్టర్ అజోస్పైరిల్లం అనేటువంటి ఇవి కూడా నత్రజనికి సంబంధించినటువంటి జీవన ఎరువులు. అయితే వీటిని 2 రకాలుగా మనం వరి లోపల వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా వాడుకోవచ్చు, రెండవది డైరెక్ట్గా నేలకు వేసుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా అంటే ఈ కల్చర్ను 200 నుంచి 400 గ్రాముల అజటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిల్లంను మనం లేదా పాస్పోబ్యాక్టీరియాను మనం 200 నుంచి 400 గ్రాములు ఒక ఎకరానికి సరిపడేటువంటి విత్తనానికి మనం పట్టించాలి. అంటే విత్తన శుద్ధి చేయాలి. తద్వారా విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని మనం నారు పోసి నాటేసుకున్నట్లయితే దాదాపుగా ఇవి ఒక 10 నుంచి 15 కేజీల నత్రజనిని స్థిరీకరణ చేయడం జరుగుతుంది వరి పంటలో. ఇంకా 4వది భాస్వరాన్ని కరిగించేటువంటి జీవన ఎరువు. దీన్ని పాస్పోబ్యాక్టీరియా పిఎస్బి అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా మనం విత్తన శుద్ధి ద్వారా మనం విత్తనానికి పట్టించవచ్చు, లేదా మనము డైరెక్ట్గా నేలకు వేసుకోవచ్చు. డైరెక్ట్గా నేలకు వేసుకోవడం ఎట్లా అంటే 1 కేజీ అజోస్పైరిల్లం అజటోబ్యాక్టర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఈ 1 కేజీని ఒక 20 కేజీల సేంద్రియ ఎరువుతో కలుపుకొని మనము డైరెక్ట్గా పొలంలో చల్లుకున్నట్లయితే ఇవి నేలలో కరగలేని రూపంలో ఉన్నటువంటి భాస్వరంను కరిగించి మొక్కకు అందే విధంగా సహాయం చేస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే దాదాపుగా మనకు నేల లోపల 10 నుంచి 15 కేజీల భాస్వరంను ఎరువును తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జీవన ఎరువుల్లో అతి ముఖ్యమైనటువంటి ఈ 4 అజొల్లా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, అదేవిధంగా ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ద్వారా మనం వాడుకున్నట్లయితే ఏదైతే సమగ్ర పోషక యాజమాన్యంలో ఈ జీవన ఎరువుల ద్వారా 10 నుంచి 15% పోషకాలను సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఈ ప్రక్రియ ద్వారా మనము ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో చేపట్టవచ్చు. ఎస్ సార్, వరికి సంబంధించి వరిలో పోషక యాజమాన్యానికి సంబంధించి ఇంకా చాలా సందేహాలు అయితే మాకు ఉన్నాయి, మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాము. సార్, మనము వరిలో పోషక యాజమాన్యం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సేంద్రియ ఎరువుల గురించి కూడా చెప్తారా? అంటే సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి, రకం ఏంటి, అది ఓవరాల్గా సేంద్రియ ఎరువుల గురించి వరిలో మనం సమగ్ర పోషక యాజమాన్యంలో భాగాలను చూసుకున్నట్లయితే ప్రధానంగా నేల, తర్వాత జీవన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులు, లాస్ట్కు నా దృష్టిలో చివరగా రసాయన ఎరువుల గురించి మాట్లాడుకోవాలి. సేంద్రియ ఎరువులు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. అవి వాటి యొక్క వాల్యూమ్ను బట్టి అంటే బల్క్ డెన్సిటీ వాల్యూమ్ను బట్టి 2 రకాలు. మనకు బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ అంటాం, అదేవిధంగా స్మాల్
కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అని కూడా చెప్తాము. ఈ బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ కనుక చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు ఎక్కువ మొత్తంలో లభించేటువంటి సేంద్రియ ఎరువులో ప్రధానమైనటువంటిది పెంట. గ్రామాలలో మనకు ఎడ్లను బర్లను ద్వారా పెంచడం ద్వారా వచ్చేటువంటి పదార్థం అంతా కూడా వాటిలో చెత్త, మనం పశువులకు వాడేటువంటి గడ్డి, వాటితో మిళితమైనటువంటి యూరిన్, అదేవిధంగా పెండ కలిపి ఉన్నటువంటి దాన్ని మనము గ్రామాలలో పెంట అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాంపోస్ట్లో వివిధ రకాలుగా ఉంటాయి. అవి వానపాముల ద్వారా కనుక తయారు చేసినట్లయితే వాటిని వర్మి కాంపోస్ట్ అని, అదేవిధంగా సిటీలో ఉత్పత్తి అయ్యేటువంటి కాంపోస్ట్ సిటీ కాంపోస్ట్ అని, అదేవిధంగా అర్బన్ కాంపోస్ట్ అని, రూరల్ కాంపోస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పౌల్ట్రీ నుంచి వచ్చేటువంటి మెన్యూర్ని పౌల్ట్రీ మెన్యూర్ అంటే మనకు కోళ్ళ ఫారం నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాన్ని అంతా కూడా పౌల్ట్రీ మెన్యూర్ అంటాం. అదేవిధంగా పిగ్ మెన్యూర్ అంటే పందులను పెంచడం ద్వారా వాటి ఎక్స్క్రేటర్ ద్వారా వచ్చేటువంటి పదార్థం పిగ్ మెన్యూర్ అని, గోట్ మెన్యూర్ అని, షీప్ మెన్యూర్ అని, అదేవిధంగా ఫెన్నింగ్ అంటే మనం మందలు కట్టడం అనేటువంటి ఇవన్నీ కూడా మనకు సేంద్రియ పదార్థం కిందకే రావడం జరుగుతుంది. మరి సమగ్ర పోషక యాజమాన్యంలో ఈ సేంద్రియ పదార్థాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, దాదాపుగా మనం ఏదైతే రసాయనిక ఎరువులను 50% మనం పరిమితం చేస్తామో, మిగతా 10 నుంచి 15% జీవన ఎరువులు, మిగతా 10% మనము సేంద్రియ ఎరువుల ద్వారా ఖచ్చితంగా మనము ఈ సేంద్రియ ఎరువుల ద్వారా మాత్రమే పోషకాల యాజమాన్యం చేసుకోవాలి. వీటిలో మనకు ఈ పోషకాల స్థాయి లేదా పోషకాల యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ పర్సంటేజ్, ఉదాహరణకు మనకు పెంటలో కనుక చూసుకున్నట్లయితే 0.5 to 0.75% నత్రజని ఉంటుంది. అదేవిధంగా 0.2 to 0.4 భాస్వరం ఉంటుంది. అదేవిధంగా 1 to 1.5% పొటాషియం ఉంటుంది. అంటే తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ వీటిని మనము నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం ప్రతి రైతు ఆయన వరి పంట పండించేటువంటి పొలాలలో ఖచ్చితంగా మనము 10 నుంచి 15% అంటే దాదాపుగా 3 నుంచి 4 టన్నుల పెంట మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు వేసుకోవాల్సిందే. వీటితో పాటుగా పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము, జీలుగా, పెళ్లిపిసర్లు, పెసర్లు, అంటే లెగ్యుమినేసి జాతికి సంబంధించినటువంటి అన్ని పంటలను మనము వరికి ముందు సాగు చేసుకొని వాటిని 40 నుంచి 45 రోజులు అంటే మనకు 50% ఫ్లవరింగ్ పూతకొచ్చినప్పుడు మనం కనుక నేల లోపల కలియ దున్నినట్లయితే దాదాపుగా పచ్చిరొట్ట అనేటువంటిది 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట మనకు నేలకు యాడ్ కావడం జరుగుతుంది. తద్వారా ఒక 15 నుంచి 20 కేజీల నత్రజని మనకు నేలకు యాడ్ కావడం జరుగుతుంది. తద్వారా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల యొక్క సాంద్రత పెరగడం కానీ, అదేవిధంగా నేలకు వివిధ రకాలుగా లాభం అనేటువంటిది చేకూరడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సేంద్రియ ఎరువు, ఈ 4 నుంచి 5 రకాల సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ప్రతి రైతు ప్రతి సీజను అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా వాడినట్లయితే ఈ సమగ్ర పోషక యాజమాన్యం పూర్తి స్థాయిలో పాటించినట్లు అవుతుంది. అలాగే రాములు గారు, అంటే సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి ఏంటి మీరు చెప్పారు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? దాదాపు సేంద్రియ ఎరువులు వాడాలి అని చెప్పేసి మీరంతా చెప్తుంటారు కాబట్టి దాని ఉపయోగాలు ఏంటో చెప్తే మన రైతు మిత్రులకు క్లియర్గా. ఓకే, సేంద్రియ ఎరువులు వాడినట్లయితే వీటి లోపల పోషకాల స్థాయి తక్కువ ఉన్నప్పటికీ వీటి వలన నేలకు అమితమైనటువంటి అంటే ఎక్కువ మొత్తంలో మనకు ప్రయోజనాలు చేకూరడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి ప్రయోజనం నేలకు ఏమిటి అంటే మనకు నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడడం జరుగుతుంది. అంటే బల్క్ డెన్సిటీ అంటాం. అంటే మనకు కాంపాక్షన్, బల్క్ డెన్సిటీ అంటే ఒక వాల్యూమ్లో నిర్దేశించినటువంటి బరువును మనం బల్క్ డెన్సిటీ అంటాం. ఈ సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే మనం నేలకు ఖచ్చితంగా క్రమంగా వేసినట్లయితే ఈ బల్క్ డెన్సిటీ అనేటువంటి తగ్గుతుంది. స్థూల సాంద్రత, సూక్ష్మ సాంద్రత అనేటువంటి నేలకు భౌతిక లక్షణాలు అన్నమాట. అవి తగ్గి మనకు నేలలో ఉన్నటువంటి ఒక పార్టికల్కు ఇంకొక పార్టికల్కు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఏర్పడడం ద్వారా ఆ గ్యాపులలో మనకు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల సాంద్రత పెరగడం, అదేవిధంగా నేలకు ఇచ్చినటువంటి తేమ శాతం పెరగడం, అదేవిధంగా మనకు నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనము ఫిక్సేషన్ కావటం, తద్వారా మనకు ఈ స్థూల సాంద్రత అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. అంటే కాంపాక్షన్ ఉన్నదంటే స్థూల సాంద్రత అధికంగా ఉన్నట్టు. ఈ సేంద్రియ ఎరువులు వేసినట్లయితే అణువులకు అంటే మనకు నేలలో ఉన్నటువంటి
ఒక పార్టికల్కి ఇంకొక పార్టికల్కి మధ్య ప్లేస్ పెరగడం ద్వారా మనకు బల్క్ డెన్సిటీ తగ్గి మొక్కల యొక్క వేర్లు బాగా ఫ్రీగా నేల లోపల చొచ్చుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది భౌతిక ధర్మం. రెండవది, సూక్ష్మజీవుల యొక్క పాపులేషన్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది రెండవది. మూడవది ఏమిటి అంటే నేల నీటిని పట్టుకునేటువంటి గుణం ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నాలుగో అంశం ఏంటిదంటే మనకు నీటిని పట్టుకునేటువంటి అంశం ఎక్కువ నేలకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనము ఎక్కువ ఫిక్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువులను వాడినట్లయితే పోషకాలను కాకుండా సహజంగా ఈ సేంద్రియ ఎరువులలో ఉండేటువంటి పోషకాలు మాత్రమే మనకు మొక్క తీసుకోవడం జరుగుతుంది. కానీ సేంద్రియ ఎరువులో ఉన్నటువంటి కర్బనం ఏదైతే ఉంటుందో కర్బనం అనేటువంటిది మొక్క డైరెక్ట్గా నేల నుంచి తీసుకోదు. కానీ ఇవి ఇండైరెక్ట్గా మనకు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆహార పదార్థంగా పనిచేయడం జరుగుతుంది. ఈ ఆహార పదార్థంగా సేంద్రియ కర్బనము సూక్ష్మజీవులకు పనిచేసినట్లయితే అవి ఎక్కువ మొత్తంలో వాటి యొక్క సంతతి పెంచుకొని ఏదైతే మనం పోషకాలను నేలకు యాడ్ చేస్తామో ఆ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యము ఎక్కువగా అంటే పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మనకు నేల లోపల నిర్దేశించిన స్థాయిలో సూక్ష్మజీవులు ఉన్నప్పుడు మాత్రమే మనం వేసినటువంటి చెత్త చెదారం ఏదైనా కానీ జీవన ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా మొక్క తీసుకోవాలి అంటే అవి మనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొక్క తీసుకునే రూపంలోకి మారాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల యొక్క సాంద్రత నేల లోపల నిర్దేశించిన ప్రమాణం మేరకు ఉండాలి. మరి ఆ ప్రమాణం మేరకు సూక్ష్మజీవులు ఉండాలి అంటే వాటికి ఆహారం కావాలి. వాటికి ఆహారము కేవలం ఈ సేంద్రియ ఎరువుల ద్వారా మాత్రమే అంటే అందులో ఉన్నటువంటి కర్బనమును మాత్రమే ఈ సూక్ష్మజీవులు తీసుకొని తద్వారా వాటి యొక్క సంతతి పెంచుకొని మళ్ళీ అవి చనిపోయిన తర్వాత వాటిలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేలలోకి రిలీజ్ కావడం ద్వారా మొక్క మనం వేసినటువంటి పంట యొక్క వేర్లు ఆ పోషకాలను తీసుకొని మొక్క ఏపుగా పెరిగి మనకు సరి అయినటువంటి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువుల యొక్క ప్రయోజనం అంటే మనకు సమగ్ర పోషక యాజమాన్యంలో ఏదైతే 10% మనం వాటిని ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అంత శాతం వీలు పడనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం సేంద్రియ ఎరువులను మనం విడనాడినట్లయితే నేల యొక్క ఆరోగ్యం దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా వీలున్న చోట్ల సేంద్రియ ఎరువులను మనం వాడుకోవాలి. వావ్ సార్, చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు మాకు. సార్, నత్రజని ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్తారా? ఎలా వాడాలి వారికి? నత్రజని ఎరువుల యాజమాన్యం ఇప్పటికీ మనం చెప్పుకున్నట్లుగా నత్రజని ఎరువులను స్ప్లిట్ అంటే మనము 3 దఫాలుగా తక్కువ పంట కారం పరిమితి ఉన్నటువంటి వాటికి 3 దఫాలుగా వేసుకోవాలి. అదేవిధంగా మధ్యస్థ దీర్ఘకాలిక రకాలకు మనము 4 సార్లు వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము లభిస్తున్నటువంటి వేప పూసినటువంటి యూరియా ఏదైతే ఉందో దాదాపుగా అది ఒక బస్తా 45 కేజీలు మాత్రమే ఉంటుంది. 45 కేజీలు ఎందుకు ఉంటుంది? గతంలో 50 కేజీలు ఉంది కదా అంటే ఇప్పుడు ఈ గతంలో ఉన్నటువంటి యూరియా గ్రాన్యులర్ యూరియాకును ఈ యూరియాకు మనము 10 నుంచి 15% వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వినియోగ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 5 కేజీల మోతాదును తగ్గించడం జరిగింది. కాకపోతే రైతాంగం అంతా 45 కేజీలే అని చెప్పేసి మనకు 2 బస్తాలకు బదులు 3 బస్తాలు వేయడం జరుగుతుంది. తద్వారా మనకు ఇచ్చినటువంటి నత్రజని అంతా లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరుల విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం 45 కేజీల నత్రజని మనకు 45 కేజీల యూరియా బ్యాగు ఒకటి గతంలో ఉన్నటువంటి 50 కేజీల యూరియా బ్యాగుతోని సమానం. కాబట్టి ఈ యూరియాను నిర్దేశించిన మోతాదు మేరకు అంటే 104 కిలోల నుంచి 110 కిలోల యూరియా 45 కేజీల బ్యాగులో ఉన్నటువంటి యూరియాను వాడుకోవాలి. ఎందుకంటే 10 నుంచి 15% దీని యొక్క వినియోగ సామర్థ్యం ఎక్కువ. మరి ఎక్కువ వేస్తే ఏమవుతుంది అనేటువంటిది కూడా రైతులు ఆలోచించాలి. విపరీతంగా మనం ఈ వేప నూనె పూసినటువంటి యూరియా కానీ లేదా మామూలు యూరియా కానీ ఎక్కువ మోతాదులో మనకు వరి చేనులలో వేసినట్లయితే పచ్చిగా బాగా రొట్ట పెరిగి ఎక్కువగా రోగాలు పెస్ట్ అండ్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ నత్రజని ఎరువుల యాజమాన్యం అంటే ప్రత్యేకంగా యూరియా మళ్ళీ ఇంకొక అంశం ఏమిటంటే ఇందులో వరి లోపల నీళ్లు ఎక్కువగా ఉంచి కూడా రైతులు ఈ యూరియాను చల్లడం జరుగుతుంది. తద్వారా నత్రజని అమైడ్ ఫామ్లో ఉన్నటువంటి నత్రజని అంతా అమోనికల్ ఫామ్ నైట్రేట్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి నీళ్ళు అయితే ఎక్కడ ఎక్కువ ఉంటాయో
ఆ నీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా లోపల నత్రజని అంతా నైట్రేట్ రూపంలో మారి కిందికి భూమిలోకి లీచింగ్ అంటే కొట్టుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి నత్రజని లేదా యూరియా వేసినప్పుడు వరి చేన్లలో కానీ ఏ పంటలలో కానీ తేమ మాత్రమే ఉండాలి. వరి చేనులు అయితే మంచి బురద పదంలో మాత్రమే మనం యూరియాను వేసుకోవాలి. కాకపోతే రైతులంతా తెలియక నీళ్ళల్లో వేసుకోవడం వల్ల యూరియా లాస్ ఎక్కువైతుంది, అదేవిధంగా వినియోగ సామర్థ్యము తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ 2-3 విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని వాడుకున్నట్లయితే నత్రజని యొక్క ఎరువును మనం వినియోగ సామర్థ్యాన్ని పెంచుకున్న వాళ్ళమవుతాం. ఎస్, అలాగే భాస్వరం ఎరువుల యాజమాన్యం గురించి, ఎస్పెషల్లీ వరి పంటకు సంబంధించి భాస్వరం ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలి? భాస్వరం ఎరువుల యాజమాన్యం అంటే మనకు భాస్వరంకి ప్రధానమైనటువంటి సోర్సు 2 ఉంటాయి. ఒకటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, రెండవది డిఏపి. ఆ డిఏపిలో దాదాపు 46% భాస్వరం ఉంటుంది. మనం సిఫారసు చేసినటువంటి మోతాదు వానాకాలంలో 20 కేజీలు, అదేవిధంగా రబీలో అయితే 24 కేజీలు. దాదాపుగా వానాకాలం రబీకి కూడా ఒక డిఏపి బస్తా 1 ఎకరానికి సరిపోతుంది. ఈ డిఏపి బస్తాను మనం నాటేసేటప్పుడు ఒక డిఏపి బస్తాను 1 ఎకరం పొలానికి చల్లుకున్నట్లయితే పూర్తి స్థాయిలో సిఫారసు మేరకు మనం భాస్వరమును అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డిఏపి దొరకని ఎడల మనకు ఒక డిఏపి బస్తాతోటి 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు సమానం. కాబట్టి ఈ 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలను రైతులు మొదటి దుక్కి దున్నినప్పుడే చల్లుకొని మళ్ళీ చివరి దుక్కిలో కేవలం ఒక 10 నుంచి 15 కేజీల నత్రజని, వీలైతే 10 నుంచి 20 కేజీల పొటాషియంను కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే మొదటిసారి మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినప్పుడు మళ్ళీ నాటేసేటప్పుడు భాస్వరం వేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. కాకపోతే రైతులు అందరూ ఏం చేస్తున్నారంటే డిఏపి వేసినప్పటికీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినప్పటికీ మళ్ళీ టాప్ డ్రెస్సింగ్ 20-25 రోజులకు ఈ 14-35-14 కానీ 3-19 కానీ 28-28-0-13 కానీ అంటే ఏదైతే భాస్వరం ఉంటుందో ఆ భాస్వరం ఉన్నటువంటి ఎరువులను ఖచ్చితంగా రైతులు వేస్తున్నారు. వేయలేదని చెప్పడానికి ఆస్కారం లేదు. రైతులు అంటే అందరూ వేస్తున్నాను కాదు, కొంతమంది రైతులు వేయడం జరుగుతుంది. అప్పుడు మీరు 30 రోజుల తర్వాత వేసినటువంటి భాస్వరము ఆ భూమి లోపల నిష్ప్రయోజనం. ఎందుకంటే ఆల్రెడీ 30 రోజుల వరకే వరి యొక్క వేరు పెరుగుతుంది. వేరు పెరిగి నేలలో ఉన్నటువంటి భాస్వరమును తీసుకోవడం జరుగుతుంది. మీరు 30 రోజుల తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేసినటువంటి భాస్వరం అంతా నేల లోపల నిల్వ ఉంటుంది తప్ప ఆ సీజన్లో వేసినటువంటి వరి పంట తీసుకునేటువంటి ఆస్కారం లేదు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మనకు ఈ భాస్వరం నిల్వలు ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పైపాటుగా భాస్వరం కలిగినటువంటి కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఇది అతి ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, అలాగే పొటాషియం ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్పండి సార్. రైట్, పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఎరువు అండి. మనకు వానాకాలం యాసంగికి సిఫారసు కేవలం 16 కేజీలు. 16 కేజీలు అంటే దాదాపు ఒక అరబస్తా కన్నా కొద్దిగా తక్కువ మనం పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఈ పొటాష్ ఎరువులను 2 రకాలుగా వేసుకోవచ్చు. బరువు నేలలు అయితే మొత్తం ఎంఓపి ఏదైతే అరబ్యాగ్ ఎంఓపి ఉంటుందో వరి లోపల ఆ అరబ్యాగును బ్లాక్ నల్ల నేలలు అంటే కొద్దిగా బరువు అయినటువంటి నేలలు అయితే ఒకేసారి వేసుకోవాలి. అదేవిధంగా తేలిక నేలలు అయితే రెండు భాగాలుగా వేసుకోవాలి. మొదటి భాగం నాటేసేటప్పుడు వేసుకోవాలి 12 నుంచి 15 కిలోలు. మిగతా హాఫ్ మనకు పొట్ట దశ కంటే ముందు చివరి నత్రజని ఎప్పుడు వేస్తామో ఆ చివరి నత్రజనిలో కలుపుకొని మనం ఈ ఎంఓపిని ఖచ్చితంగా వేసుకోవాలి. రైతులు కొన్ని ప్రాంతాలలో ఈ పొటాషియం ఎరువును వాడడం లేదు. దయచేసి ఇప్పటికే నేలలో ఉన్నటువంటి హై పొటాషియం నిల్వలన్నీ కూడా ఇప్పుడు మధ్యస్థము అదేవిధంగా తక్కువ స్థాయికి చేరడం జరిగింది. కాకపోతే మనం పొటాషియం నేలలో ఉన్నది కదా అని చెప్పేసి ఈ వరి, పత్తి, మొక్కజొన్న వివిధ పంటలలో మనం నేలలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి పొటాష్ నిల్వలను కనుక మనము ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే అంటే పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే పొటాషియం లోపం నేలలో వచ్చి మళ్ళీ మనం ఆ పొటాష్ నిల్వలను నేలలో పెంచడం అనేటువంటిది చాలా సమస్యగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పంటకు ప్రతి నేలకు సిఫారసు చేసిన మోతాదులో ఖచ్చితంగా మనం పొటాషియంను వేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లా వేసినప్పుడు మాత్రమే పంట యొక్క దిగుబడి తగ్గకుండా అదేవిధంగా పంట యొక్క నాణ్యత బాగుండి మనకు వ్యాధులు అంటే పురుగులు కానీ తెగుళ్ళు కానీ
వచ్చేటువంటి ఆస్కారం తక్కువగా ఉంటుంది. పొటాషియము మంచిగా మొక్కకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేల లోపల లభ్యమైనట్లయితే పూర్తిగా మనకు పంట యొక్క నాణ్యత పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుందని నా ఉద్దేశం. ఓకే, అదేవిధంగా రాములు సార్, వరిలో జింక్ ఎరువులకు సంబంధించి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది? వరిలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటుగా మనకు జింక్ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. ఇప్పుడు అన్ని పోషకాలు ఉన్నప్పటికీ నేల లోపల జింకు లోపము కనుక ఉన్నట్లయితే ఈ మిగతా పోషకాలను మొక్క తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి జింకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. మరి జింకును ఎట్లా వేసుకోవాలి మనం నేల లోపల అంటే, మనకు ప్రతి సీజన్కి అంటే 3 పంటలకు ఒక్కసారి, అంటే మధ్యలో 2 పంటలు ఒక గ్యాప్ తీసుకున్నట్లయితే ప్రతి 3వ పంటకు దాదాపుగా 20 కేజీల జింక్ సల్ఫేట్ను, లేదా ప్రతి రబీ పంటకు 20 కేజీల జింక్ సల్ఫేట్ సిఫారసు అయితే ప్రతి రబీ పంటకు మనం 10 కేజీల జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో మనం చల్లుకున్నట్లయితే మనకు ఈ జింక్ యొక్క మనకు ఇంపార్టెన్స్, జింక్ యొక్క లోపము నేలలో అదేవిధంగా మొక్కలో రాకుండా ఉంటుంది. లేదా ఇంకో పని కూడా చేయొచ్చు. ఈ 10 కేజీల జింక్ సల్ఫేట్ను ఒక 20 నుంచి 30 కేజీల సేంద్రియ ఎరువు ఏదైతే పెంట కానీ, వర్మి కాంపోస్ట్ కానీ, కాంపోస్ట్ కానీ మనము ఒక 30 నుంచి 40 కేజీల సేంద్రియ ఎరువుతో 10 కేజీల జింక్ సల్ఫేట్ను కలిపి ఒక నెల రోజులు ఒక నీడలో పెట్టి కొద్దిగా తేమలో ఉంచినట్లయితే మనకు అందులో ఉన్నటువంటి జింక్ అయాను ఈ సేంద్రియ పదార్థంలో ఉన్నటువంటి కార్బన్కి ఫిక్స్ అయిపోయి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా మనము ఈ 30 రోజుల తర్వాత ఈ సేంద్రియ ఎరువును కనుక మనం పొలంలో చల్లుకున్నట్లయితే మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది నేలకేయడం. అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే, కొన్ని ప్రాంతాలలో మనకు జింకు లోపం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఎట్లా అంటే, మనకు నాటేసినాక దాదాపు ఒక 20 నుంచి 30 రోజుల వరకు 3 లేదా 4వ ఆకు మనకు తుప్పులాగా తయారై మొక్క ఎదగకపోవడం అంటే గిడసబారడం అనేటువంటిది చెప్పుకోవడం జరుగుతుంది. మొక్క ఎదగకపోవడం అనేటువంటిది తుప్పులాగా ఆకులలో మచ్చలు ఏర్పడి మొక్కకు ఎదగకపోవడం, అదేవిధంగా నత్రజని, భాస్వరం, పొటాషియం నేల లోపల అంటే అవసరం మేరకు ఉన్నప్పటికీ కూడా జింకును లేకపోవడం వల్ల మొక్క తీసుకోకపోవడం ద్వారా మొక్క గిడసబారడం లేదా మనకు స్టంటెడ్ గ్రోత్ అంటాం, అది అట్లా జరుగుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, దాదాపుగా మనము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 0.2% అని చెప్తాం. 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలుపుకొని 2 నుంచి 3 సార్లు 5 రోజుల వ్యవధిలో మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జింక్కు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మనం పూర్తి స్థాయిలో వరి లోపల చేసుకున్నట్లుగా భావించవచ్చు. ఓకే సార్, ఇంకొకటి వరిలో ఇనుముకు సంబంధించి, ఇనుము లోపల ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, యాజమాన్య చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఓవరాల్గా ఇనుము? అంటే ఐరన్ డెఫిషియన్సీ అంటాం. సాధారణంగా ఇది డ్రై అంటే ఎత్తు నారుమల్లల్లో అంటే ఆరుతడి పంటలాగా ఏదైతే వరిని పండిస్తుంటామో వాటిలో మాత్రమే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎందుకంటే నేల లోపల ఉన్నటువంటి ఐరన్ డ్రై కండిషన్లో వాటి రసాయనిక చర్య ద్వారా మొక్క తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు ఎత్తు నారుమల్లు, డ్రై నారుమల్లల్లో మాత్రమే మనకు ఈ ఐరన్ లోపం అనేటువంటిది కనబడుతుంది. ఇదేంటంటే మొదటి 2-3 ఆకులలో మనకు తెలుపు కలర్గా రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, దాదాపు 2 నుంచి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, అదేవిధంగా 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి ఒక 2 సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఐరన్ యొక్క లోపాన్ని మనము సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ఐరన్ సల్ఫేట్ దాదాపుగా 5 నుంచి 10 కేజీల ఫెర్రస్ సల్ఫేట్ కూడా మనం నేలకు వేసుకున్నట్లయితే మనకు ఈ లోపం రాకుండా కూడా మనము సరి చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే రాములు సార్, ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా మీరు రైతు మిత్రులతో ఉంటుంటారు, కలుస్తుంటారు, వాళ్ళ సమస్యలు మీకు చెప్తుంటారు కాబట్టి వరి పంట విషయంలో సాధారణంగా రైతు మిత్రులు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏమంటే మీరు గుర్తించినవి వాళ్ళకు చెప్పాలనుకునేవి ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతము సహజంగా వాళ్ళు చేసేటువంటి అంటే ఎరువుల యాజమాన్యం ప్రత్యేకంగా నత్రజని ఎరువులు కేవలం ఒక యూరియా
యూరియా వినియోగం అనేటువంటిది విపరీతంగా వాడడం జరుగుతుంది. తద్వారా యూరియా వినియోగం ఎక్కువ వాడడం వల్ల మనకు లేనిపోని రోగాలు అంటే డిసీజెస్, పెస్ట్ అండ్ డిసీజెస్ ఎక్కువ రావడం జరుగుతుంది. అదొకటి ఎక్సెస్ నత్రజని వినియోగం. రెండవది యాజమాన్యం లోపం. అంటే నత్రజని ఎరువులను సహజంగా మనకు వరి లోపల బురద పదంలో మాత్రమే యూరియా వేసుకోవాలి, కానీ వాళ్ళు నీళ్లు ఉన్నప్పుడు వేసుకోవడం జరుగుతుంది. తద్వారా మనకు ఈ యూరియా లీచింగ్ నైట్రేట్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి లీచింగ్ అవ్వడం, భూమి పొరల్లోకి పోవడం, కొట్టుకొని పోవడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అదేవిధంగా ఇది రెండో అంశం. మూడో అంశము భాస్వరంకి సంబంధించి భాస్వరం ఎరువులను ఖచ్చితంగా మనం నాటేసేటప్పుడే వేసుకోవాలి. తర్వాత టాప్ డ్రెస్సింగ్ అంటే పైపాటుగా వేస్తున్న రైతులు, అది ఒక తప్పిదం. అంటే ఒకటి యూరియాను విపరీతంగా ఎక్కువ మోతాదులో వాడడం, సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం, అంటే ఎక్కువ నీటిలో మనం నత్రజని ఎరువులను వేయడం. మూడో అంశం డిఏపికి సంబంధించి, అదే భాస్వరంకి సంబంధించి దాన్ని టాప్ డ్రెస్సింగ్ రూపంలో అంటే నేల లోపల విపరీతంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పైపాటుగా ఈ భాస్వరం ఉన్నటువంటి ఎరువులను వేయడం జరుగుతుంది. అదేవిధంగా జింకు ఖచ్చితంగా రైతాంగం అంతా వేస్తున్నారు, కొన్ని ప్రాంతాలలో వేయకపోవడం కూడా జరుగుతుంది. అంటే ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఖచ్చితంగా అంటే రైతులు మొట్టమొదటిగా ఈ పోషక యాజమాన్యంలో ప్రాథమిక సూత్రం ఏంటిది అంటే ఖచ్చితంగా రైతులు భూసార పరీక్ష చేయించుకొని మనకు మొక్కకు పంటకు కావలసినటువంటి పోషకాల యొక్క లభ్యత నేలలో ఏ రకంగా ఉంది అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఇక్కడనే మనకు కరెక్ట్గా రైతులు ఫాలో కావడం లేదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఓకే, ఈ చూసుకున్నప్పటికీ కూడా ఈ మిస్టేక్స్ అంటే ఈ చిన్న చిన్న తప్పిదాల వల్ల మనకు ఈ పోషకాల లేదా ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యము తక్కువగా ఉండి రైతుకు ఎక్కువ ఖర్చు కావడం, విపరీతంగా ఎరువులను వాడడం వల్ల నేల కాలుష్యము, నీటి కాలుష్యము, వాతావరణ కాలుష్యము, అదేవిధంగా రైతుకు ఎక్కువ పెట్టుబడి కావడము, అదేవిధంగా మనకు వచ్చినటువంటి పంటలలో ఈ ఎరువులకు సంబంధించి లేదా పురుగు మందులకు సంబంధించి, తెగుళ్ళకు సంబంధించి అవశేషాలు ఉండటం, ఇవన్నీ కూడా రైతు అంటే తెలిసి చేస్తుండని కాదు, అవగాహన లోపం వల్ల జరిగేటువంటి ఈ ప్రక్రియ. కాబట్టి వీటినన్నిటినీ మనం సరిది చేసుకొని మనము ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఒక్కటే కాకుండా ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర పంట యాజమాన్యం పద్ధతిలో మనము అన్ని పంటలు, నాట్ ఓన్లీ వరి, అన్ని పంటలను కనుక ఐసీఎం ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ మోడ్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్యం, తెగుల యాజమాన్యం, సమగ్ర కలుపు నివారణ అంటే వివిధ రకాలుగా అన్నిటిని కనుక మనం సమగ్రంగా వాడినట్లయితే నేల, పంట, అదేవిధంగా వాతావరణము, రైతు యొక్క ఆర్థిక స్థితి కూడా బాగుంటుందనేటువంటిది నా ఉద్దేశం. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. ఫైనల్గా రైతు మిత్రులకు ఏం చెప్తారు? కంక్లూడ్ చేద్దాం ఇంకా ప్రోగ్రామ్ని. రైతులకు ఫైనల్గా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రైతు సోదరులు ఈ సమగ్ర పోషక యాజమాన్యము ఖచ్చితంగా పాటించాలి. అందులో మొట్టమొదటి అంశం నేల యొక్క పరీక్ష, భూసార పరీక్ష. అంటే నేలను ఖచ్చితంగా ప్రతి సంవత్సరము వీలైతే లేదా 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు ఈ భూసార పరీక్ష చేయించుకోవాలి. ఈ భూసార పరీక్ష చేయించుకున్నట్లయితే మనకు భూమి లోపల ఏమి లోపాలు ఉన్నాయి, అదేవిధంగా భూమి లోపల నేల లోపల ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే నేల లోపల ఆమ్లత్వం కానీ, క్షారత్వం కానీ, లేకపోతే ఏమైనా చౌడు కానీ ఉందా అనేటువంటిది మొట్టమొదటగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. తరువాత రెండో ప్రధానమైనటువంటి అంశం సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులు పెంట, పేడ, వర్మి కాంపోస్టు, సిటీ కాంపోస్టు, అర్బన్ కాంపోస్టు, ఏది వీలైతే అది, అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా రైతులు సేంద్రియ ఎరువులను ఖచ్చితంగా ప్రతి పంట, నాట్ ఓన్లీ వరి, ప్రతి పంటకు ఖచ్చితంగా 5 నుంచి 10 టన్నుల సేంద్రియ ఎరువులను వేసుకున్నట్లయితే నేల ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ నేల ఆరోగ్యం, ప్రతి మనిషి నేల ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటువంటి రోజులు వచ్చినాయి. ఎందుకంటే నేలలో మనం పంట పండించడం అనేది కేవలం నేల నుంచి మాత్రమే సాధ్యం. కాబట్టి మనం మనిషి ఉన్న రోజులు ఆహారం అవసరం. ఈ ఆహారం ఒక్కటే కాకుండా మంచి ఆహారం అవసరం. కాబట్టి
ఈ మంచి ఆహారం అనేటువంటి మంచి నేల నుంచే వస్తుంది కాబట్టి నేల యొక్క ఆరోగ్యం చాలా మంచిగా ఉండాలనేటువంటిది ఉద్దేశం. నేల యొక్క ఆరోగ్యం చాలా మంచిగా ఉండాలి, బాగుండాలి అంటే ఖచ్చితంగా రైతులు సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. ఇది రెండో అంశం. మూడో అంశము, విధిగా రైతాంగం అంతా ప్రతి పంటలో జీవన ఎరువులు, ఏదైతే జీవన ఎరువులు ఇప్పటిదాకా మనం వరిలో కనుక చూసుకున్నట్లయితే అజొల్లా, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇది వరికి. మిగతా పంటలలో రైజోబియం, వీటితో పాటుగా రైజోబియం జీవన ఎరువులు కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే నేల లోపల కరగలేని, అంటే మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ మొక్క తీసుకునే రూపంలోకి అవి మారుస్తాయి. కాబట్టి ఇవి వాడడం వల్ల రైతుకు ఖర్చు అంటే ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చు తగ్గడమే కాకుండా నేల యొక్క వైవిధ్యం, నేల లోపల జీవన ఎరువులను కనుక వాడినట్లయితే నేల లోపల జీవ వైవిధ్యం పెంపొందించి ఒక జీవికి మధ్య పరస్పర సహకారం ఉండి మనం ఏదైతే ఎరువుల రూపంలో వేస్తున్నటువంటి పోషకాలు ఉంటాయో ఈ పోషకాలన్నీ పంట వినియోగించుకునేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవన ఎరువులను ఖచ్చితంగా రైతులు వాడాల్సిందే. ఇంకా నాలుగో అంశము రసాయనిక ఎరువులు. ఈ రసాయనిక ఎరువులను నిర్దేశించిన మేరకు మాత్రమే వాడుకోవాలి. ఇవాళ రైతాంగం అంతా విపరీతంగా రసాయనిక ఎరువులు, అందులో ప్రధానంగా యూరియా, నత్రజని ఎరువులు విపరీతంగా మనం వాడడం వల్ల నేల, నీరు, వాతావరణం కాలుష్యం కావడం, తద్వారా పండించినటువంటి పంటల యొక్క నాణ్యత దెబ్బతినడం, తద్వారా మార్కెట్లో వాటికి విలువ పడిపోవడం, అదేవిధంగా మనకు అవి తిన్నటువంటి మనిషి యొక్క ఆరోగ్యం చెడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ 4 నుంచి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో రైతులు ఖచ్చితంగా దృష్టి పెట్టి వీటిని గనక పూర్తి స్థాయిలో పంట యాజమాన్యంలో గనక రైతులు వినియోగించుకున్నట్లయితే పూర్తిగా వారికి మంచి ఆర్థికపరమైనటువంటి లాభం జరగడమే కాకుండా మంచి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా రైతు ఆరోగ్యకరమైనటువంటి పంట పండించడం ద్వారా వాటిని తిన్నటువంటి ప్రజలంతా కూడా మంచి ఆరోగ్యంతో ఉండి పూర్తి స్థాయిలో లాభం జరుగుతుందనేటువంటిది నేను ఓవరాల్గా చెప్పదలుచుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ రాములు గారు. నిజంగా చాలా ఓపిక్గా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ మా రైతు మిత్రులకు అర్థమయ్యేలా సమాధానం చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రైతు మిత్రులారా, విన్నారు కదా వరిలో పోషక యాజమాన్యం గురించి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ టైంలో ఎలాంటి పోషకాలు పంటకి ఇవ్వాల్సి ఉంటుంది, భూమిని ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా అధిక దిగుబడి రావడానికి ఏం చేయాలి ఏంటి, రాములు సార్ చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.